అల్లుడు వేళయింది. మామ మామ భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నామే. నువ్వు రావచ్చా? రావచ్చు. నువ్వు రావా? నేను రాను. అంతసేపటి గంట కొడుతూ వినిపించరా? మామ నువ్వు చాలా కరపట్టుకుడివి. చిల్లకల్లాంటి మా తండ్రిని విడగొట్టావంటే వచ్చే జనంలో నువ్వు పిచ్చిగా పడతావు. నిన్ను పిల్లెత్తుకుపోతుంది. ఈ ఉంగరం బిందువి పెద్ద ముత్తైది. ఇలాంటప్పుడే దాని పెద్దరికం. కోరుకుందరు బాగుంది మీ సరసం. ఇక మీ సామర్థ్యం చూపించండి. ఎవరు గెలుస్తారో? భర్తే గెలుస్తాడు. శభాష్ మిఠాయి. భర్తలు పేర్లు పెట్టావా? మాలా భర్త వచ్చాడండి. లేకపోయినా ఉన్నానుగా పొడుగు. ఒంటి కూడా పొడిగే. ఎంత పొడుగు వస్తుందో నీకే తెలుసు. అయ్యా అమ్మా నూతన దంపతులు మీరా మేమా? మేము వెళ్ళిపోతాము. మీరు ఈ బిందుతో ఆడుకోండి. బాబు మేము రోజు ఆడుకుంటూనే ఉన్నాం. నేనేమో బిందెతో తనేమో గరిట. మనం ఓడిపోకూడదు. అమ్మాయి మనం ఓడిపోకూడదు. భర్త ఓడిపోడు. భర్త ఓడిపోడు. గెలుస్తాడు. అన్యాయం. మామ గిల్లి గెలిచింది. అవునో అల్లుడు, గిల్లి గెలవడమే మా వంశం మర్యాద. పెడతాయి. మన వంశం మర్యాద ఏమిటో చెప్పు. మన వంశ మర్యాద గుద్ది గెలవ. దేవుని దయవల్ల పెళ్లి శుభంగా జరిగింది వదిలే. ఇక రేపు సోమరం కూడా. అయ్యో ఆలస్యం ఎందుకు? కానివ్వండి కానివ్వండి. అదేం కుదరదు అల్లుడు. ఈ రాత్రికే శుక్రమౌఢ్యం ప్రవేశిస్తోంది. ఇక 3 నెలల పాటు మీరిద్దరూ ఒకరి మొహాలను చూసుకోవడానికి కూడా వీళ్ళే. మా అన్యాయం. న్యాయమే తండ్రి, అది శాస్త్రం. నువ్వు వెళ్ళి పేదరాశి పెద్ద ఇంట్లోనే ఉండు. అయ్యో చిలకను చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను మామా. పోనీ ఈ ఇంట్లోనే ఉండి చూస్తూ ఊరికే ఉంటానులే మామా. సరే అంతగా నీకు చూడాలనిపిస్తే నేను రోజుకు 2 సార్లు ప్రేమ గంట కొడతాను. నువ్వు వచ్చి చూసి 10 మాటలు మాట్లాడి వెంటనే వెళ్ళిపో. గంట కొట్టడానికి ఇది బడేలేక కూడా. అధిక ప్రసంగం చేసేవంటే అది ఉండదు. వద్దు వద్దు, అది లేకపోతే నేను బతకలేను. తమరు గంట కొట్టండి, నేను పక్షి తీర్థంలో పక్షిలాగా వచ్చి తీసుకుంటాను. దీంట్లో పప్పు పరిమాణం పిండి వంటలు అన్ని ఉన్నాయి. తీసుకుని మొత్తానికి మడతయ్య గారు పప్పన్నం పెట్టారు. మో చిలకమ్మ మీదటికి పండంటి కొడుకు గాని మంచి కోక పెట్టాలి తెలుసా? చీరేకరు రవిక కూడా పెడతాం. ఉడతం పుట్టు పుట్టని. పెద్దమ్మ ఆ రోజు కడుపు చేత పట్టుకుని తుండుగుడ్డ భుజాలు వేసుకుని వచ్చాను. ఈ రోజు పూలదండ వేసుకుని పెళ్ళాన్ని చేత పట్టుకొచ్చాను. ఇదంతా నీ చలవేనమ్మా. మమ్మల్ని ఆశీర్వదిస్తామా. నాయన నిన్ను ఏ తల్లి కన్నదో గాని ఆనందం నేను అనుభవిస్తున్నాను తండ్రి. బాబు నాకు కొడుకులు లేని లోటు తీర్చావు. ఇదిగో మీరిద్దరూ కలిసి పాలు పంచదారలాగా తీయగా వెయ్యేళ్ళు బ్రతకండి నాయన. అంతా నీ ఆశీర్వాదం. చెడు వేళయింది. చుట్టుముట్టుండే అల్లుడు వేళయింది. మామ మామ భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నామే. నువ్వు రావచ్చా? రావచ్చు. నువ్వు రావా? నేను రాను. అంతసేపటి గంట కొడుతూ వినిపించరా? మామ నువ్వు చాలా కరపట్టుకుడివి. చిల్లకల్లాంటి మా తండ్రిని విడగొట్టావంటే వచ్చే జనంలో నువ్వు పిచ్చిగా పడతావు. నిన్ను పిల్లెత్తుకుపోతుంది. నోరు జారావంటే మళ్ళీ గంట కట్టును. చిలక మళ్ళీ ఎక్కడ చిలకు లడ్డు పెట్ట మర్చిపోయాను మావా. నాకే పెట్టు మావా. పువ్వులు కూడా చిలక్కని తెచ్చాను. నీ పిలక్కి పెట్టిన
వచ్చేసేయండి బాబయ్య, వచ్చేసేయండి బాబయ్య. ఏమిటే ఎవరన్నా పోయారా? అయ్యో, ఎవరు పోలే బాబయ్య, నాకు గాడిద పోయింది బాబయ్య. ఈ గాడిని అడుగు చెప్తాడు. ఈయన మా మామ. అయ్యో బాబయ్య. లక్ష్మి, ఏం జరిగింది? ఏమిటి? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అయ్యో, ఏం జరగడం ఏంటి తల్లి, అన్యాయం అయిపోయాను తల్లా, నా గాడిద పోయింది తల్లా. గాడిద పోయినందుకు ఎందుకు ఇంత ఏడుపు? చూడు, గాడిదను బూడిద చేయడానికి ఇష్టం లేకపోతే 6 అడుగుల గొయ్యి తీసి చక్కగా పాతి పెట్టు. అయ్యో, చచ్చిపోలేదు సార్, అడుపు లేచిపోయింది. మనుషులే అనుకున్న గాడిదలు కూడా లేచిపోతున్నాయా? అయ్యో రామ, యాడ చచ్చిపోయింది సార్. తప్పిపోతే నన్ను ఏం చేస్తావు? ఓహో, నీ గాడిద పోతే నన్ను రమ్మంటున్నావా బట్టల మీదనికే? ఎంత మాట ఎంత మాట. పోలేమండి అల్లుడు గారు, పాపం లవలవలు ఆడిపోతుంది. జ్యోతిష్యం చెప్పండి, వెళ్ళి ఎక్కడుందో తెచ్చుకుంటుంది. అత్తగారు, ఈవేళ ఇది గాడిద పోయిందని వచ్చింది, రేపు ఇంకొక కుక్క మరొక కోతి, వీటికి జోస్యం చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా నేను? అయ్యో, అట్ట అనకండి బాబయ్య. బాబయ్య, మీ మీద ఎంత ఆశ పెట్టుకొచ్చాను బాబయ్య. నా లింగడు ఆడిపోయాడు, చెప్పండి బాబయ్య. లింగడా? వాడేవాడు? అదే స్వామి, నా గాడిద పేరు లింగడు, దానికి నేను తోడు, నాకు అది తోడు. మధు లేకపోతే నేను బతకలేను స్వామి. ఎడవకు, జోస్యం చెప్తానులే. దాని పోలికలేమిటో చెప్పగలవా? ఓ, ముఖాన తెల్లని మచ్చ ఉంటది, ఆ. మెల్ల గంట కూడా ఉంటది బాబయ్య. ఓహోహో, అలాగా. శివయ్య, ఆనందివయ్య. అర్థమైందయ్యా, అర్థమైంది. లచ్చి, బాబయ్య, నీ గాడిద తెల్లవారు సాగులు వస్తుంది, వెళ్ళు. అలాగే బాబయ్య. ఇంకే వెళ్ళవి, మా అల్లుడు గారు మాట అంటే మాటే, అక్షరాల జరిగి తీరుతుంది. దండలు బాబయ్య, వస్తానమ్మా. నవ్వుతూ పో, నవ్వుతూ పో. గాడిద, ఎంత పని చేశావే. అదేమో నవ్వుతూ పోతుంది, నేను ఏడుస్తూ వెతకాలి. నా పరువును నువ్వు కాపాడు. ఇదిగో, ఇదే నీకు సన్మానం. దొరికింది. అని మా రెండో అమ్మాయి జాతకం కూడా తమరే చూసి పెట్టాలి బాబు. అలాగే, చూద్దాం చూద్దాం. దండాలు స్వామి, దండాలు. మీరు ఏడుండారా? మీకోసం ఊరంతా ఎతుకుతుండా. మళ్ళీ పోయిందా గాడిద? లేదు స్వామి, మీరు చెప్పినట్టే తెల్లారిసరికి ఇంటికి వచ్చేసింది. స్వామి, మీరు మనుషులు కాదు స్వామి, నిజంగా దేవుళ్ళేను. అదేంటి వచ్చి ఆ సంగతి తెలిసిందేగా. అవేళ అయ్యగారు ఆ వీరన్న సొమ్ము ఆ గజ దొంగలు ఎక్కడ పెట్టింది చెప్పినప్పుడే ఊరంతా దేవుడని పొగిడారుగా. వస్తానా? ఎవరయ్యా మీరు? దయ్యాల్లాగా వేషాలు మీరును. వేళకుండా ఉందా? ఎక్కడ పెడితే అక్కడ జ్యోతిష్యం చెప్తామేంటి? ఇంటికి రండి. చూడు, వస్తే వచ్చాడు, ఈ ముసుగులు తీసిరండి. ఈ అవతారాలు చూస్తే మా ఆవిడ దడుచుకుంటుంది. అసలే చిన్న పిల్ల పాపం. అందరికీ జ్యోతిష్యం చెప్తాం. ఇప్పుడు నేను నీకు చెప్తాను. అక్కర్లేదు, మా జ్యోతిష్యం మాకు తెలుసు. అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నీ ప్రాణం. ఇదేమైనా వంకాయలా బెండకాయలా ఇవ్వడానికి? చూడు, నోరు ఉరితే ఈ గుమ్మడికాయ తీసుకెళ్లి చక్కగా మజ్జిగ పులుసు చేసుకుని వండుకొని తిను. పో, నేను వెళ్ళాలి. నేనే పంపిస్తా. తీసుకోండి. సమయానికి వచ్చి నన్ను కాపాడు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఎంత మాట బాబు గారు, తమరొకప్పుడు కారాగారం నుంచి నన్ను విడుదల చేయించి కాపాడలేదా? ఓహో, అందుకు ప్రత్యుపకారం చేశావన్నమాట. నీవు తోటమాలివే కాదు, మహావీరుడివి కూడా.
నీలాంటి వాళ్ళని మహారాజు తప్పకుండా సత్కరిస్తాడు. తోటమాలి శ్రీకృష్ణకు